మీ శ్రీనివాస్ కుర్మా మొన్న నా దగ్గరికి వచ్చి అన్న మా ఏరియాస్ మీటింగ్ అయితే ఒక్కటే నిమిషంలో ఫైల్ తెప్పించి సంతకం పెట్టినా మీ ఏరియాస్ మొత్తం కూడా ఇచ్చిన విషయం 12 నెలల్లో ఏరియాస్ ఇచ్చినట్టు గుర్తురా 8 నెలలో 12 నెలలో మీ సీనియర్ వస్తే కూర్చోబెట్టుకొని ఛాయ్ తాగిపించి సంతకం పెట్టి అప్పుడు జీవో ఇచ్చి తొలించారు. మళ్ళా కూడా జనవరిలో ఫిబ్రవరిలో మీ అగ్రిమెంట్ ఉంటుంది బరాబర్ మళ్ళీ పెంచిపిస్తా మీకు తప్పకుండా. గట్టిగా పనిచేయాలా అవుతా. ఈరోజు చాలా సంతోషం. ఇలా మనకి ఎంత అదృష్టం అంటే మన మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సమక్షంలో ఇవాళ మన కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముందుగా తెలంగాణ అధినేత, తెలంగాణ విముక్తి ప్రదాత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మా కార్మికుల పట్ల, ముఖ్యంగా మా సివిల్ సప్లై అమాలి కార్మికుల పట్ల పాదాభివందనం తెలియజేస్తున్నాం. మేము తల వంచి సంతులు మోసే మమ్మల్ని తలెత్తుకొని నిలబడేటట్టు చేసిన కేసీఆర్ గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కనుక మన సివిల్ సప్లై అమాలి కార్మికులు ఎక్కడ ఉన్నా అక్కడికక్కడే కేసీఆర్ గారు నియమించిన, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను దండం పెట్టి ఉన్న విషయం, మనం బాగుపడుతున్న విషయం, మనం 3 పుట్టులా తింటున్న విషయం పబ్లిక్ లోకి తీసుకెళ్లి గడప గడప ఇల్లు ఇల్లు జోల పట్టి అడిగినట్టుగా మన బాధ్యతగా అడిగి ఓట్లేసి కేసీఆర్ గారు నియమించిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మనకు గత 10 సంవత్సరాల నుంచి మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మేలు చేసి ఇవాళ అట్టడుగున ఉన్న అమాలి కార్మికుల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేసిన కేసీఆర్ గారికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను కార్మిక నాయకుడిగా దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. కానీ కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, అన్నదాతల పట్ల, అందరి పట్ల, అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో, ఇదో ఎలక్షన్ మేనిఫెస్టో ఏదో పెట్టారో అది అత్యంత ప్రతిష్టాత్మక మన కార్మికుల నుంచి కేసీఆర్ బీమా, మన కార్మికులందరికీ బీమా. కేసీఆర్ బీమా మధ్య తరగతి వ్యక్తులకు ధీమా. అది మామూలు వ్యక్తులకు రాని ఆలోచన. అత్యంత ప్రేమతో చూసుకొని అందరి బాగుపడాలి. ఏ కార్మికుడైనా ఆర్థికంగా చెడిపోయినప్పుడు, వాళ్ళతో బాధలు వచ్చినప్పుడు మీకు నేనున్నా నిలబెట్టే నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా అది మామూలుగా చెప్తే వచ్చేది కాదు. ఇవాళ బాధలు అనేటివి చెప్పి బాధలు రావు. కానీ అనుకోకుండా బాధ వచ్చినప్పుడు బాధ్యతగా పనిచేసి కుటుంబాన్ని పోషించే నాయకుడు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు, ఆయన చనిపోతే వాళ్ళ బాధలు వర్ణాతీతం. దాన్ని గ్రహించిన కేసీఆర్ గారు వాళ్ళ ఇంటి పెద్ద చనిపోతే దశదిన కర్మ ఎల్లగా ఉంది ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు బలపడే విధంగా చేసి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మా కేసీఆర్. కాబట్టి యావత్ తెలంగాణ ఉన్న కార్మిక లోకం మొత్తం మరో మాట ఆలోచన చేయకుండా, చెప్పుడు మాటలు వినకుండా కేసీఆర్ గారికి ఓటేసి ఆయన గెలిపించి 3వ తారీఖు నాడు మన విజయోత్సవ సభలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, హరీష్ రావు గారు చిన్న విషయం చెప్తా. హరీష్ రావు చాలా మాకు సన్నిహితం. నేను తెలంగాణ ఉద్యమంలో మన సివిల్ సప్లై అమాలి కార్యక్రమం ఇందిరాబాద్ దగ్గర బట్టలిపి మాకు తెలంగాణ కావాలని చెప్పి పోరాడుతున్నప్పుడు మన ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు వచ్చారు. మనకు బిడమకు తెలంగాణ రాని మీ బతుకులు బాగు చేస్తారని అలా మాట ఇచ్చారు. ఆయన గుర్తుందో లేదో బరాబర్ తెలంగాణ సాధించిండు, మన బతుకులు బాగు చేసిండు. హరీష్ రావు అన్న మొన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండి ఫైనాన్స్ మంత్రిగా మనకు మొన్న 2023 జనవరిలో మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్ చేసి అన్న దగ్గర ఫైల్ ఆగితే తక్షణమే 12 నెలల ఏరియర్స్ తో కూడుకునే జీతాలు ఇప్పించిన ఘనత మన హరీష్ రావు గారికి. ఇలా నేను నిన్నడు కూడా ఒక మంత్రి కూడా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఈ రోజు వచ్చింది, చాలా సంతోషం. ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన
బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారికి, అలాగే రూప్ సింగ్ గారికి, మిగతా నాతో నాయకులైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.